తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదుటి వ్యక్తులపై నోరు పారేసుకున్న సందర్భాలు చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటి రజనీకాంత్ పై అనవసరంగా నోరు పారేసుకున్నారు సినీ నటుడు కమల్ హాసన్. కెమెరాలు ఎక్కడ ఉంటాయో రజనీకాంత్ కు బాగా తెలుసని, అక్కడ రజనీకాంత్ కెమెరా కళ్ళల్లో పడాలని కోరుకుంటారని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా రజనీకాంత్ కు కెమెరాలు కనిపిస్తే హడావిడి చేయడం అలవాటేనంటూ సెటైర్లు వేయడంతో అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు. రజనీకాంత్ ఈ మధ్యనే తన అభిమాన సంఘాలతో భేటీ అయి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కమల్ హాసన్ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారని అందరూ అనుకుంటున్నారు. దీంతో రజనీకాంత్ అభిమానులు కమల్ హాసన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. జల్లికట్టు పేరుతో కమల్ హాసన్ చాలా పబ్లిసిటీ స్టంట్లు చేశాడని, ఎదుటి వాళ్లకు సూక్తులు చెప్తాడు కానీ తాను మాత్రం ఆచరించడని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మరణించినప్పుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో వ్యక్తిగా నిలవాలని తీవ్రంగా తాపత్రయపడేవాడని, ఎప్పుడూ హెడ్లైన్స్ లో తన పేరే ఉండేలా తీవ్రంగా ప్రయత్నించేవాడని విరుచుకుపడుతున్నారు. ఇలాంటి ఎన్నో స్టంట్లు చేయడం ద్వారా ఎవరు కెమెరా కళ్ళను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారో అర్థమవుతుందంటూ విరుచుకుపడుతున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేస్తుండటంతో రజనీకాంత్ మానియా తమిళనాడులో బాగా ఊపందుకుంది. కమల్ హాసన్ కూడా ఈ మధ్యనే రాజకీయాల్లోకి వస్తానేమో అని చెప్పినప్పుడు ప్రజలు ఇంతలా బ్రహ్మరథం పట్టలేదు. ఆ అక్కసుతోనే కమల్ హాసన్ రజనీకాంత్ పై ఈ రకంగా వ్యాఖ్యలు చేశారని అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా కమల్ హాసన్ కావాలనే నిప్పు రాజేసి చలి కాచుకుంటున్నాడని రజనీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. రజనీకాంత్ మంచి స్నేహితుడని చెబుతూనే ఇలా మాట్లాడడం దారుణమని దుయ్యబడుతున్నారు. మరి కమల్ హాసన్ కు ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందో ఆయనకే తెలియాలి. మొత్తానికి రజనీకాంత్ ఇంకా పొలిటికల్ ఎంట్రీపై కన్ఫర్మ్ చేయకముందే ఎప్పుడూ స్నేహితుడని చెప్పుకునే కమల్ హాసన్ అప్పుడే రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలెట్టాడనే చెప్పాలి. మరి భవిష్యత్తులో ఇంకెన్ని మాటలు అంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.